రా. వద్దురా, వాడిని వదిలేరా. నువ్వు ఎక్కడెక్కడ ఉన్నావు నాకు తెలుస్తుంది. ఈ బంగారాజు బయటికి రారా, బయటికి రారా. రే బంగారాజు, బయటికి రారా. బంగారాజు రా. చూడు, నీ మనోడు నా కాలు కిందున్నాడు. చూడరా, చూడరా. రే ఏం చేయొద్దురా, వదిలేరా. సంపత్ ఏం చేయొద్దురా వాడిని. రే చిన్న పిల్లోడురా, ఏం చేయొద్దురా. రే వదిలేరా, చచ్చిపోతాడురా. నా కొడుకు వచ్చాడురా రాము. కత్తివండ్రా, ఈ నా కొడుకుని నరుకుతా. నా మనవాడిని తొక్తావురా, నా వంశాన్ని తొక్తావురా. నా కొడక చూడు చూడు, బంగారాజురా ఇక్కడే ఉన్నాను రా. నీ మనవాడిని చంపపోయాడు. చంప బంగారం, చంపేయండి. బంగారాజు ఎగరా రా, ఎగరా ముందు. బంగారాజు ఏయ్ నా కొడుకుని.
తీసాడు రా కొట్టావు కొట్టు నాకు కొట్టావు నీ గుండెల మీద కాలేశాడు రా తొక్కరా తొక్కు తొక్కు కొట్టు బంగారం. ఏరా నిన్ను చంపాలనుకున్నాడు రా రే బంగారాజు రే తలకి దెబ్బేంట్రా ఏం లేదు మావయ్య. ఏమైంది ఏంట్రా ఏం కాలేదు మావయ్య. చిన్న గొడవ అంతే. ఏం కాలేదు. బంగారం వాడిని వదలొద్దు. కాలేదు మావయ్య. ఇంకా డ్రామాలేంటిరా ఏయ్, నా మనవడి జోలికి వస్తారా మీరు చంపేస్తాను చంపేస్తాను నిన్ను వదలను నాన్న, నాన్న, ఏయ్, వదలండి నాన్న, వదలను. వదలండి. ఈ సంగతి నీకు తెలీదు నాన్న, నాన్న, వద్దు. ఇలాంటి నా మాట వినండి, వదలండి. నాన్న, వదలండి. ఏయ్, నాన్న, నాన్న, ఈ సంగతి వద్దు నీకు నాన్న. తెలీదురా. నాన్న, నన్ను నాన్న, వదలరా. నాన్న, వద్దు. నాన్న, నాగలక్ష్మి నాన్న. నాగలక్ష్మి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి క్యారెట్ ఫ్రై అనమాట. విడిగా ఇస్తే పిల్లలు అస్సలు తినరు అనమాట క్యారెట్. మా పిల్లలు అయితే బీట్రూట్ అస్సలు తినరు. క్యారెట్ అయితే కొంచెం అన్న తింటారు కానీ బీట్రూట్ అస్సలు తినరు. సన్నగా కట్ చేసేసుకోవాలన్నమాట. క్యారెట్ సన్నగా కట్ చేసుకొని, క్యారెట్ హెల్త్ చాలా మంచిది. క్యారెట్ బీట్రూట్. ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు? క్యారెట్ కట్ చేసేసాను అన్నమాట మొత్తం. అందులో ఆనియన్ క్యారెట్ కట్ చేసుకున్నాను. నీట్గా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. క్యారెట్ సన్నగా కట్ చేసుకోవాలి. బాండీ మీద స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. నేను సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాడు. మీరు ఏం ఆయిల్ అయినా ఆయిల్ కొంచెం తక్కువ వేయండి ఫ్రెండ్స్. సమ్మర్ కదా, ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినకూడదు బయట. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేగాలన్నమాట. ఇప్పుడు ఒక గెంటి తీసుకొని మొత్తం మిక్స్ చేయాలి. మొత్తం మిక్స్ చేసాక తిరగమాత గింజలు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు తిరగమాత గింజలు తీసుకొని ఒక స్పూన్ తీసుకొని వేయాలన్నమాట. తాలింపు ఒక స్పూన్ వేయాలి. తిరగమాత గింజలు ఒక స్పూన్ వేసేస్తే ఇప్పుడు వేగుతాయి అన్నమాట. సిమ్ములో పెట్టుకోండి ఫ్రెండ్స్, లేకపోతే అడుగంటడం మాడిపోతూ ఉంటాయి. సిమ్ములో పెట్టుకోండి. ఒకసారి కలపాలన్నమాట. కలిపాక ఇంకా నెక్స్ట్ వేసి కరివేపాకు వేసుకోవాలన్నమాట. కొంచెం నేను ముందుగానే కూరగాయలు తెచ్చుకునేటప్పుడు మొత్తం కరివేపాకు కొత్తిమీర ఇట్లా పెట్టుకుంటా ఫ్రెండ్స్. శుభ్రంగా వాష్ చేసుకొని ఇప్పుడు కరివేపాకు వేసాను. వేసేటప్పుడు కొంచెం దూరంగా ఫ్రెండ్స్ చిటపట్లాడుతూ ఉండిద్ది అనమాట. కరివేపాకు వేసినప్పుడు ఆయిల్లో కొంచెం దూరంగా ఉండి వేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి మేకప్లు వేసేసుకొని, జ్యువెలరీ వేసుకొని, ఫేషియల్స్ అన్నీ చేసుకునే అంత పెద్ద రిచ్ లైఫ్ కాదనమాట మాది. మేము కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళే. అందరూ సపోర్ట్ చేయండి. ఇప్పుడు క్యారెట్ వేసేసుకోవాలన్నమాట. ఆనియన్స్ అన్నీ వేగిపోయినాయి కదా. ఇప్పుడు క్యారెట్ వేసుకొని కొంచెం మంట సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అవుతుంది, నీట్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్.
సాల్ట్ వేసుకుంటే ఇప్పుడు మగ్గిద్ది, తొందరగా ఫ్రై అయిపోయిద్ది అనమాట. మేము ఉప్పు కారాలు కొంచెం గట్టిగానే తింటాము. మీరు ఎంత తింటారో దానికి తగినంత వేసుకోండి ఫ్రెండ్స్. మేము స్పైస్ లెవెల్స్ ఎక్కువే తింటాం అనమాట మా ఇంట్లో అందరం. పిల్లలు ఉంటారు కాబట్టి ఇప్పుడు ఇంకా తగ్గించేస్తున్నాను. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు సాల్ట్ వేస్తే తొందరగా ఫ్రై అయిపోయిద్ది అనమాట. ఇప్పుడు మొత్తం కలదిప్పాలి ఇంకోసారి. మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు చూసారా బాగా ఫ్రై అయిపోయినాయి అనమాట. అది చూసారా ఫ్రై ఏగిపోయినాయి అనమాట. 70% ఏగిపోయినాయి అనమాట. మరీ బాగా ఫ్రై అవసరం లేదు ఫ్రెండ్స్, అన్నంలో కలవాలి కదా. ఇప్పుడు కారం వేసేసుకోవాలి. మొత్తం ఏగిపోయింది ఫ్రెండ్స్. కారం వేసుకున్నాను 2 స్పూన్లు. మీరు ఎంత తింటే దానికి తగ్గట్టు వేసుకోండి. 2 స్పూన్స్ కారం వేసి మొత్తం కలుపుకోవాలన్నమాట. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. నా దగ్గర కొత్తిమీర అయిపోయిందనమాట, అందుకని చెప్పేయలేదు. చూసారా ముక్కలు కూడా ఎలా వేగినాయి, అందుకని చూపిస్తున్నాను మీకు. చూడండి ఎలా ఉందని చెప్పేసి. క్యారెట్ ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఇంతే, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నన్ను అందరూ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓపిక్గా నా వీడియో చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు. బాయ్ ఫ్రెండ్స్.